హైదరాబాద్లోని ఉప్పల్లో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ టీవీ ఛానల్ యాంకర్గా పనిచేస్తున్న ప్రణవ్ను తృష్ణ అనే మహిళ కిడ్నాప్ చేసింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న పవన్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రణవ్ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కిడ్నాప్కు సహకరించిన మరో 4 పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ప్రణవ్ కారులో తృష్ణ జీపీఎస్ ట్రాకర్ పెట్టిందని ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. ప్రణవ్ను బెదిరించి కిడ్నాప్ చేసిందన్నారు. తృష్ణ భోగిరెడ్డి తృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని. తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక జీపీఎస్ డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. ఒక లేడీ తృష్ణ. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అసలు ఏం జరిగింది? ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? టీవీ యాంకర్ని ఎలాగైనా దక్కించుకోవాలన్నటువంటి ఒక ఇదితో టీవీ యాంకర్ని కిడ్నాప్ చేసినటువంటి సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం తృష్ణ అనేటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఒక వ్యక్తిని మ్యాట్రిమోనీలో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను టీవీ యాంకర్ ప్రణయ్ ప్రొఫైల్ పెట్టుకొని ఆ మ్యాట్రిమోనీ అతను యూజ్ చేస్తుంటారు, ఐడిని యూజ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆయనతో చాటింగ్ చేయడం, ఆ తర్వాత అతని ఐడి కాదని ఇన్స్టాలో అతన్ని ఫాలో కావడం జరిగింది. ఇక ఎప్పుడైతే అతనితో పరిచయం పెంచుకున్నటువంటి తృష్ణ అనేటువంటి ఒక మహిళ ఆ విషయాలు మొత్తం మ్యాట్రిమోనీలో నీ ప్రొఫైల్తో చాలామంది ఇట్లా మోసం చేస్తున్నారని అతనికి సమాచారం అందించడం, ఆ తర్వాత అతనితో ఆమె డైలీ వాట్సాప్ కాల్లో అదేవిధంగా వాట్సాప్ మెసేజ్లు పంపడం, అతని యొక్క కదలికలు మొత్తం కూడా అంటే అతని కారులో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు అన్నదానిపై కూడా పూర్తిగా అతనిపై ఆరా తీయడం ఆ తృష్ణ స్టార్ట్ చేసింది. అయితే ఎందుకు ఈ విధంగా ఆమె వెనుకబడుతుంది అనేటువంటి అనుమానాలు వచ్చినప్పుడు కూడా ఒకసారి తనను పెళ్లి చేసుకుంటానని తీసుకొని అతన్ని తన రూమ్కి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత రూమ్లో బంధించడం, వెంటనే అతను అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిగా అన్ని విషయాలు ఆధారాలు సేకరించిన తర్వాతనే ప్రైవేటు ఉద్యోగిగా ఉన్నటువంటి తృష్ణ అనే మహిళని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను ఈరోజు రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. కొద్దిసేపటిమే ఉప్పల్గా ఉన్నటువంటి ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఈ సంబంధించిన కేసు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. మ్యాట్రిమోనీలో ప్రణయ్ అనేటువంటి ఒక టీవీ యాంకర్ ప్రొఫైల్తో ఉన్నటువంటి డీప్ ద్వారా పరిచయం చేసుకోవడం, అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలనేటువంటి ఒక ఇదితో అతన్ని ఫాలో కావడం జరిగింది. అయితే ఆయన ఇష్టం లేదని చెప్పినప్పుడు కూడా అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి అతని కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, అతన్ని హెరాస్మెంట్ చేయడంతోనే అతను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం అయితే ఆ తృష్ణ అనేటువంటి ఒక మహిళను ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది, కోట్ల రూపాయలు ఉన్నప్పుడు కూడా అతను ఇష్టం లేకపోవడంతో ఈ విధంగా హెరాస్మెంట్ చేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ తృష్ణ అనేటువంటి మహిళను మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి ఆ మహిళలు మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్ కూడా తరలించారు. సునీల్, అసలు ఈ తృష్ణ అనే యువతి ఎవరు? అలాగే ఈమె ఒక 4 కూడా అంటే కిడ్నాప్ చేసేందుకు ఒక 4 గుండాలను కూడా పెట్టిందని పోలీసులు చెప్తున్నారు కదా. ప్రస్తుతం ఆ 4 ఎక్కడ ఉన్నారు? అంటే ఎన్ని రోజులుగా ఇలా ఫాలో చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి?
ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ బిజినెస్ నడుపుతుంది కృష్ణ అనేటువంటి మహిళ. ఆ మహిళతో పాటు మరొక నలుగురు కూడా ఆమెకు సహాయ సహకారాలు అందించినట్లు కూడా తెలుస్తుంది. ఎలాగైనా ఇతన్ని దక్కించుకోవాలన్నటువంటి ఒక ఇదితోనే ఇదంతా కూడా చేసినట్లు పోలీసులు అయితే ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతము కృష్ణని అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు, ఆమెను రిమాండ్ కూడా తరలిస్తారు. కానీ వీరికి సహకరించినటువంటి మరొక నలుగురు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వారి కోసం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గాలుస్తున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా పరాల్లో ఉన్నట్లు పోలీసు ఏసీపీ పురుషోత్తమ్ రెడ్డి చెప్పారు. కాబట్టి వారికి త్వరలోనే వారందరినీ కూడా అరెస్ట్ చేసి కాస్త మీద రిమాండ్ కూడా తరలిస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయితే టీవీ యాంకర్గా పనిచేస్తున్న ప్రణయ్ రెడ్డిని దక్కించుకోవాలనే ఒక నమ్మకంతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అయితే అతన్ని మాత్రం ఆమె కృష్ణ అనేటువంటి మహిళను మాత్రం అదుపులో తీసుకొని రిమాండ్ కూడా తరలించారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.